ఎక్కడ పోయినాయి డబ్బులు? ఒక్కొక్క మనిషి నుంచి ఒక్క క్వార్టర్ తాగితేనక్క 2 క్వార్టర్లు తాగే వాళ్ళు ఉన్నారు, పొద్దున్నే లేచి రాత్రి వరకు తాగే వాళ్ళు 5 క్వార్టర్లు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పింది ఒక క్వార్టర్కే 36,000 13,000 పోతే 23,000 మీ దగ్గర నుంచి దోచుకుంటున్నాడు. కరెంటు బిల్ అన్న చెప్తున్నాడు, కరెంటు బిల్లులు ఎంత వచ్చేదక్క ముందు మీకు? 500 వచ్చేదా? ఇప్పుడు ఇక్కడ ఇంకో మైక్ లేదా వీళ్ళ దగ్గర? 100 రూపాయలు వచ్చే బిల్లు 500 వస్తుంది, 400 దొబ్బేయడమే. ఆర్టీసీ బస్సు ఛార్జీలు 8 సార్లు పెంచినాడు, గ్యాస్ సిలిండర్లు పెంచినారు. ఏమా అందరూ ఆలోచించండి. డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, ఒక పక్క మంచి నూనె కాడి నుంచి సబ్బుల వరకు పెంచినారు. ఆయనకి సంపద సృష్టించడం చేతగాదు తల్లి, అప్పులు చేయడము తెలుసు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అప్పుడప్పుడు వలస పక్షులు వస్తూ ఉంటారు. ఎవరు వచ్చినారు వలస పక్షులు? లాస్ట్ శంకర్ నారాయణ, గోరింట్ల మాధవ్. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినారు. ఎందుకు వచ్చినారు? మొన్న వైసీపీ అభ్యర్థి ఉషమ్మ అట్లా పైడెక్ నుంచి ఎట్లా పోతుంటే ఏరు చూసి ఎంత ఉంది, ఇది లోటు ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది, ఇసుక ఎంత చిక్కుతుంది అని అడిగిందంట. అప్పుడే కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళ దగ్గర ఏముందంటే, మన దగ్గర దోచుకునే డబ్బు ఉంది తల్లి. మీరు గుర్తించుకోవాల్సింది ఒకటే, యువత ఆలోచించండి. వాళ్ళ దగ్గర దోచుకునే డబ్బు ఉంది. ఓటుకు డబ్బులు ఇస్తే 5,000 ఓటుకి ఇస్తామనుకుంటున్నారు. 5,000 తీసుకుంటే లక్షలు మీ దగ్గర నుంచి దోచుకుంటున్నారు. 5,000 తీసుకుంటే రోజుకి ₹2.60 5 ఏళ్ళకి లెక్కేసుకుంటే మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి. 5,000 తీసుకోండి, వద్దన మాత్రం అనొద్దండి. అవి మంత్రులు తీసుకోండి, వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇట్లా వలస పక్షులకి పెనుగొండ ప్రజలు ఎవరు ఓటేయరు, తెలుగుదేశం బాజులు ప్రజలు ఎవరు ఓటేయరు అని చెప్పి మన సైకిల్ గుర్తుకు ఓటేసి మన చంద్రన్నని ఓటేయండి. ఎల్లవేళగా అందుబాటులో ఉండేది మీకు పార్థసారథి గారు తెలుసు, మీ సవితమ్మ తెలుసు. ఇట్లా పోతే పెనుగొండకు పోతే సవితమ్మ ఉంటుంది, రొత్తానికి పోతే పార్థసారథి ఉంటారు. మీ ఉషమ్మను కలవాలంటే బెంగళూరుకు పోవాలా, బళ్ళారికి శాంతమ్మను కలవాలంటే బళ్ళారికి పోవాలా. కాబట్టి మేము పక్క లోకల్, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పోతామని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరికీ తెలియజేసేది ఒకటే, సోదరులందరూ అడిగారు, శ్రీరంగరాజపల్లిలో కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చింటే అక్కడ కనిపించేది బ్రిడ్జ్, మన ప్రభుత్వం వచ్చింటే ఆ బ్రిడ్జ్ కనిపించేది. ఇంకా కొన్ని డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నాయి, ఇంకా డ్రైనేజ్ సమస్య ఉంది. ఇవన్నీ మనం పూర్తి చేసుకునే వాళ్ళం. రోడ్డు సమస్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన పార్థసారథి గారు ఎంపీ అవుతారు. ఈ బ్రిడ్జ్ పూర్తి చేస్తాం, ఈ రోడ్లు పూర్తి చేస్తాం, డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం గతంలో. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తించుకోవాల్సింది ఒకటే, సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ రోజు అప్పుల పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరందరూ మళ్ళీ పూర్వ వైభవం రావాలి, ఫ్యాక్టరీలు రావాలి, గవర్నమెంట్ రావాలి. అక్కడ సంపద సృష్టిస్తే మన సంక్షేమ పథకాలు ఇవ్వటం తెలుసు, రైతన్నులకు ఆదుకోవడం తెలుసు. పరిగి మండలానికి సాగునీరు, తాగునీరు కావాలంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ప్రతి చెరువుకి నీళ్లు ఇస్తామని కూడా హామీ ఇస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.